మామూలు దోపిడీ కాదు ఇది. మామూలు సాధారణంగా అయితే ఎవరో ఇండివిజువల్స్ క్రైమ్ చేస్తారు. ఇక్కడ ప్రభుత్వమే క్రైమ్ చేసింది. క్రైమ్ చెయ్యటానికి ప్రభుత్వమే సహకరించింది, ప్రభుత్వమే అందుకు పావులు గదిపింది. ఇట్లా చట్టంలో ఉన్న క్లాజులను ఉపయోగించుకొని కుంభకోణాలు చెయ్యటం అంటే అది మామూలు మనుషులతో అయ్యే పని కాదు. అంటే అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎందులో ఆర్గనైజ్డ్ చేయలేదు చెప్పండి. టీడీఆర్ బాండ్లు ఆర్గనైజ్డ్, సోషల్ మీడియా సైకోల్ది పోస్టింగ్లు ఆర్గనైజ్డ్, వాళ్ళకి మళ్ళీ పథకాలు ఇవ్వడం, జాబితాల్లో అర్హులను ఎత్తేసి వీళ్ళకి ఇవ్వడం ఒక ఆర్గనైజ్డ్, ఇదొక ఆర్గనైజ్డ్. చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అంతా మన గొంతు శోష తప్ప ఏం లేదు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చెయ్యటానికి ప్రభుత్వం సహకరించడం అంటే ప్రభుత్వంలో ఆ రోజున ఉన్న వాళ్ళందరూ సహకరించడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని బయటికి తీసుకురావటానికి వీళ్ళేదో సిట్టింగ్ జడ్జితో చేయించాలి లేకపోతే అంటే సరిపోద్దా? అసలు నిజంగా వైసీపీ ప్రధానంగా ఓడిపోవడానికి టాప్ 5 రీజన్స్ లో ఈ భూమి ఎక్స్ట్రాక్షన్లు, గ్రాబింగ్లు ఇవన్నీ ప్రధానంగా టాప్ 5 రీజన్స్ లో ఇదొకటి. విజయచంద్ర గారు, ఇవన్నీ కూడా ప్రూవ్ చేయటం చాలా ఈజీ అండి. దీనికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. అందుకని తొందరగా దీని మీద ఎంక్వైరీని కంప్లీట్ చేసి, అంటే ఏ పద్ధతిలో ప్రభుత్వం చేస్తుందో మనం ఇప్పుడే ఊహించటం కష్టం, కానీ దీని మీద త్వరగా ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఈ ల్యాండ్స్ అన్ని కూడా మళ్ళీ వాపసు యథాస్థ స్థితికి తీసుకురాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏమన్నా మదనపల్లి ఫైల్స్ లాగా తగలబడతా ఉంటాయేమో. అంటే ఇవి తగలబడినా పెద్ద ఇదేమి లేదండి. వాళ్ళు ఎన్ని ఫైళ్లు తగలబెట్టుకున్నా కానీ ఇదంతా కూడా ఆన్ రికార్డు ఇవన్నీ ఉంటాయి. షాడో ఫైల్స్ లో ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ఎన్ని తగలబెట్టినా కానీ. అందుకని దీన్ని చాలా సిస్టమేటిక్ గా ఈ వ్యక్తులకి, ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తులకి వేయాల్సిన శిక్ష ఏంటంటే ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకొచ్చేసి వీళ్ళందరినీ కూడా వీళ్ళ దగ్గర ఒక ఎకరం బిట్టు కూడా ఉండకుండా చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉందండి. కానీ ఇందాక మరెడ్డి గారు అన్నారు, ఏమండి వాళ్ళు బినామీలు వాళ్ళు పనిచేసుకున్నారు, అంతా కూడా సెట్ అయిపోయింది అన్నప్పుడు చెప్పండి. ల్యాండ్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఎవడో ఐడెంటిఫై చేసినా, అంటే విజయసాయి రెడ్డి లేదు వాళ్ళ బినామీనే ఎవరు చేసినా కానీ ఈ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసేసి వాటిని మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకునే ఈ ప్రక్రియని త్వరగా పూర్తి చేయాలి వాళ్ళు. ఎందుకంటే చాలా లీగల్ హర్డిల్స్ మనం చూస్తున్నాం కదా. మనం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని, సోషల్ మీడియాలో బూత్ పోస్టులు పెట్టిన వాళ్ళని కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నదో మనం చూస్తూ ఉన్నాం. అంటే లీగల్ హర్డిల్స్ ని క్రియేట్ చేయటంలో వీళ్ళు మాస్టర్లు. కాబట్టి ముందు ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసేసి వాళ్ళని ఆ ల్యాండ్స్ ని మొత్తం స్వాధీనం చేసుకున్న వాళ్ళని దొరికిన ఆధారాల మీద ఫిక్స్ చేసేసి